హలో దోస్తులందరికీ ఇవాళ అయితే మా ఇంట్లో మల్లన్న పండుగ అనమాట. మల్లన్న బోనాలు చేస్తాం. అయితే సంవత్సరానికి ఒకసారి అయితే ఇట్లా మల్లన్న పెట్టుకుంటాం అనమాట. ఇదైతే పండుగ రోజు పొద్దున్నే లేచి అంత వాకిలి ఇట్లా ఊడ్చి అంత క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే ఎత్తుంది మా అమ్మ అయితే. నేను మిగతా పనులన్నీ చేసిన. నేనైతే ఇట్లా ఇల్లు ఇట్లా కడుగుడు, మిగతా పనులు ఉంటే ఇల్లంతా చదురుడు, ఇల్లంతా కడుగు నేను చేసిన. ఇదైతే 3 రోజుల ముందు అనమాట. అంటే 3 రోజుల నుంచే స్టార్ట్ అవుతుంది మా ఇంట్లో పని అయితే. ఇంట్లో ఉన్న బట్టలు బోళ్ళు ఏమున్నా ప్రతి ఒక్కటి వండుకోవాలి. బోళ్ళు అయితే మొత్తం అన్నీ తోమేసుకోవాలి. పైన సజ్జ పైన ఉన్నాయి మొత్తం పైన పెట్టినవి ఇట్లా అన్నీ బోళ్ళు తోమేయాలి. ఇదైతే మళ్ళీ పండుగ రోజు అనమాట. మా చిన్న చెల్లెను డాడీ అయితే పువ్వులు గుచ్చుతారు. అంటే ఇట్లా గుమ్మానికి గట్ట నీకే గేట్ గిట్లా కట్టడానికి, దేవుని దగ్గర ఇట్లా కట్టడానికి అయితే ఇట్లా పువ్వులు అన్నీ గుచ్చుతారు దండల లెక్క. కుచ్చిన తర్వాత ఈ దండలు తయారైన తర్వాత అయితే నెక్స్ట్ మేము వంట చేసుకున్నాం, తినేసాం. మళ్ళీ మధ్యాహ్నం వండుతున్నాం అన్నమాట. అంటే సాయంత్రం మేము ఇంటికి భోజనానికి వెళ్తాం ఇట్లా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని. సో వాళ్ళ కోసం అయితే కూరగాయలు అయితే అన్నీ కట్ చేస్తున్నాం వంట చేయడానికి. నేను చెల్లె మమ్మీ అయితే ముగ్గురం అయితే కట్ చేస్తున్నాం అనమాట. ఇల్లు కూడా మళ్ళీ నాకు ఇష్టమైన కూరగాయలే ఉంటాయి కొన్ని. సో ఆ కూరగాయలనే ఇట్లా వచ్చే వాళ్ళకు వండుతాం, మళ్ళీ నాకు కూడా అవే వండుతాం. సో అవే కట్ చేస్తున్నాం నేను మమ్మీ చెల్లె మధ్యాహ్నము. ఇవి కట్ చేయడానికి ఒక 1 అవర్ పట్టింది మొత్తం అన్ని కూరగాయలు కట్ చేయడానికి. ఇక మళ్ళీ సాయంత్రం అయితే ఇక నేను డాడీ అయితే వంటలు స్టార్ట్ చేసేసినాం. నేను డాడీ చేస్తాం వంటలు. మమ్మీ ఏమో మొత్తం పూజ కాడ చూసుకుంటుంది, మొత్తం దేవుళ్ళు అందరినీ పూజించడం అవన్నీ ఏమో మమ్మీ చేస్తుంది. సో ఇదైతే పొప్పెడు అన్నట్టు. ఇది మల్లన్న పెట్టుకున్న రోజు అయితే ఖచ్చితంగా పొప్పెడు వేపిస్తారు. మా ఇంటి దగ్గర పెద్ద పాప వచ్చి అయితే వేసిపోతాడు. ఇది నెక్స్ట్ ఆ పొప్పెడు వేసిన తర్వాత మా అమ్మ అయితే ఇక్కడ సమ్మక్కను దుర్గమ్మని అయితే పూజిస్తుంది. అంటే మొత్తం బొట్లు పెట్టి వాళ్ళకు కూడా జాజుతోటి అట్లా మొత్తం పూజిస్తారు. ఇలా ఇంట్లో దేవుళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది మంచిగా నీట్గా బొట్లు ఇట్లా పెట్టి మొత్తం పూజించుకుంటారు అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ సాంబార్ అవుతుంది. సాంబార్ అయితే నేత అలా తీసుకొని బెల్లం వేసిన. చెల్లెలకు తెలియదు బెల్లం వేసిన అని, వాళ్ళకి బెల్లం ఎత్తే నచ్చది. సో నేను డాడీ వంట చేస్తున్నాం. బెల్లం ఎత్తే ఏంటంటే పులుపు ఎక్కువైనా కారం ఎక్కువైనా మొత్తం టేస్ట్ అయితే సెట్ అవుతుంది. బెల్లం అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. సో అందుకే వేసిన. నెక్స్ట్ అయితే అది ఈ కంచులు ఉంటాయి కదా దీపాలు పెట్టేటి, వాటిని అయితే మళ్ళీ ఒకసారి కాలుతున్నాం అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు మనం వాడినప్పుడు మొత్తం ఇట్లా జిడ్డు అవుతాయి కదా, అది తోమినా కూడా వాటిని ఏం చేయాలంటే ఇట్లా పొయ్యిలు వేయాలి. పొయ్యిలు ఎత్తే ఆ వేడికి ఆ ఆయిల్ అంతా మళ్ళీ మొత్తం మండి అదంతా పోతుంది, ఏం లేకుండా నీట్గా మళ్ళీ కొత్తగా అవుతాయి అనమాట కంచులు. ఇక వాటిని కడుక్కొని మళ్ళీ వాడుకోవచ్చు అంతే. మా అమ్మ అయితే ప్రతిసారి ఇట్లా చేస్తుంది. కంచుల్లో ఇట్లా మొత్తం జిడ్డు కాగానే తీసి ఇట్లా పొయ్యిలు వేసి ఇట్లా నిప్పుకల మీద మొత్తం ఇట్లా కాలుతుంది అనమాట. కాలితే మంచిగా అవుతాయి కొత్తగా. ఇక సాంబార్ అయితే అయిపోయింది. ఫస్ట్ సాంబార్ చేసినాం. సాంబార్ అయిన తర్వాతనైతే మళ్ళీ కూర స్టార్ట్ చేసినాం. వంకాయ చిక్కుడుకాయ టమాటాని అయితే కూర వండినాం అనమాట. కూర చారు చేసినాం. పప్పు వేద్దాం అనుకున్నాం కానీ ఇక వేయలే, టైం లేకుండా. సో వంకాయ టమాటా చిక్కుడుకాయని అయితే కూర వండుతున్నాం. డాడీ నేను ఇద్దరం కలిసి వండినాం. అంటే వీడియో నేను తిత్తున్నా కాబట్టి నేను కనబడతలేము మీకు, నేను కూడా వండినల్లా. ఇక కూర అయింది. కూర అయిన తర్వాతనైతే నెక్స్ట్ ఇక మళ్ళీ మా అమ్మ అయితే దేవుని దగ్గర మళ్ళీ స్నానం చేస్తుంది. పొద్దునే చేస్తుంది, మళ్ళీ దేవుళ్ళకి బోనాలు వండేటప్పుడు మళ్ళీ స్నానం చేసి వండుతుంది అనమాట. ఇలానైతే చిక్కుడుకాయ కాకరకాయ వంకాయ గుమ్మడికాయ ఇట్లా కొన్ని కూరగాయలు ఉంటాయి మళ్ళీ నాకు నచ్చేటి, ఆ కూరగాయలే వేసి వండాలి కూర. అలా కూడా ఏం వేయరు, సింపుల్గానే వండుతారు. ఇటు పసుపన్నం అవుతుంది. అలానైతే ఇదేమో పోషమ్మకు వండుతున్నాం. ఈ కూరలో ఏం వేయరు, ఓన్లీ కొంచెం నూనె అది పసుపు వేసి అట్లే వండుతారు అంతే. అల్లిగడ్డ ఉల్లిగడ్డ అట్లా ఏవి వేయరు. బట్ ఇట్లా వండితేనే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ దేవునికి అయితే ఇట్లా కాల్చి పిసికి పచ్చిపులుసు అయితే చేస్తుంది మమ్మీ. ఈ దేవునికి పోసు అట్లా ఏం పెట్టుడు ఉండదు, జస్ట్ పచ్చిపులుసు అంటే సింపుల్గా జస్ట్ కాల్చి పిసికిన మిరపకాయలల్లో ఈ మిరపకాయలు ఇట్లా కాల్చి పిసికి అలా ఉప్పు వేయాలి. ఉప్పేసి మొత్తం వాటిని ఇట్లా స్మాష్ చేసుకొని అందులోనే ఇప్పుడు చింతపండు నానబెట్టుకుంటాం కదా, ఆ చింతపండు రసం కూడా పోయాలన్నమాట. చింతపండు రసం కూడా తీసుకొని ఆ రసం నీళ్ళ పోసుకుంటే పచ్చిపులుసు అవుతుంది. అంతే సింపుల్గానే ఉంటుంది పచ్చిపులుసు ప్రాసెస్ కూడా. ఈ పచ్చిపులుసు చేయాలి, అటు కూర వండాలి. కూర వండిన తర్వాత అక్కడ బోనాలు ఇవన్నీ అయితే మమ్మీ వేసుకుంటుంది. మేమేం బయట వంటలు చేస్తున్నాం వేరే వాళ్ళ కోసం, ఇక అంటే చుట్టాలు ఇట్లా వస్తారు కదా వాళ్ళ కోసం. ఇవేమో మమ్మీ వేస్తుంది దేవునికి కాడికి. పచ్చిపులుసు అయితే అయింది. నెక్స్ట్ ఇటనేమో బెల్లం అన్నంకి వండుతుంది. బెల్లం అన్నంకి బియ్యం పెట్టింది. ఇక్కడ పసుపన్నం అయింది. బెల్లం అన్నం అవుతుంది. ఇటేమో కూర అయింది, పచ్చిపులుసు అయింది. నెక్స్ట్ బెల్లం అన్నంలోకి అయితే బెల్లం కూడా కట్ చేసి పెట్టినా నేను. ఇక డాడీ అయితే సాయంత్రం ఇట్లా గుమ్మడికాయ కడుతుండే ఇంట్లో.
అది ఇంటి బయట పైన అంటే ప్రతి సంవత్సరం ఒకసారి ఇట్లా గుమ్మడికాయ కడతాం. అంటే మిరపకాయలు, జీడి గింజలు అట్లా గుమ్మడికాయకి ఇట్లా కింద అయితే అట్లా కడతాం. పైననైతే ఇట్లా కలమంద పెట్టేసి కట్టేస్తుండ్రు డాడీ. అంటే మన ఇంటికి దిష్టి ఇట్లా ఏం తాకకుండా ఇట్లా 1 ఇయర్కి ఒకసారి అయితే చేంజ్ చేస్తూ ఉంటాం మేము. అది దేవునికి పెట్టుకున్న రోజే కట్టేస్తాం ఇది కూడా. సో అందుకే ఇది కూడా యాడ్ చేసిన ఇలా చూపిద్దామనేసి. సో ఇట్లా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, జీడి గింజలు, ఇట్లా కలమంద కూడా. అంటే కలమంద అట్లా కట్టేస్తే అది ఇట్లా మన వాటర్ని ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటే అది మంచిగా ఉంటుంది, ఏం ఎండిపోదు, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ అయితే సాయంత్రం అయితే కొబ్బరికాయలు కడుగుతున్నా. అంటే ఈ కొబ్బరికాయలు ఊళ్ళో ఎంతమంది దేవుళ్ళ గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళకి కొట్టేసి రావాలి కొబ్బరికాయలు. సో దానికోసమే కడిగి నేనైతే బొట్లు పెట్టేసిన. డాడీ పోయి కొట్టేసి వచ్చిండు కొబ్బరికాయలన్నీ. నెక్స్ట్ అయితే ఇది ఇంట్లోనైతే బోనాలు అయితే ప్రిపేర్ చేస్తుంది మమ్మీ. అంటే పూజిస్తుంది బోనాలను. అది ఆ కంచులను కూడా పూజిస్తుంది దీపం పెట్టడానికి. ఇక బోనాలు అయితే అయినాయి, పసుపన్నం అయింది, పచ్చిపులుసు ఇవన్నీ ఇలా వేసి పెట్టేసింది. ఒక కూర ఒకటి వేయలేదు మమ్మీ ఇలా. సో ఆ కూరనైతే నేను వేసిన, బెల్లం అన్నం కూడా అయింది. ఈ కూర అయితే నేను వేసిన ఇలా చిన్నదల్లా. పైన ఒకదల్ల కూర, ఒకదల్ల చారు, కిందదల్ల ఒకదల్ల బెల్లం అన్నం, ఒకదల్ల పసుపన్నం పెట్టాలి. పెట్టి ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలన్నమాట, అంతే. మల్లన్న బోనాలు ఇంతే అనమాట. ఇవి పూజించుడు అయిపోయింది. నెక్స్ట్ అయితే కొన్ని కంచులు ఇట్లా ఉంటే అవన్నీ నేను పూజ చేసిన తర్వాత ఇట్లనైతే సాయంత్రం పూట మేము ఏం చేస్తామంటే పూతగంధం ఎత్తాం అనమాట. పూతగంధం అంటే గోడలకి, మనకి ఇంట్లో అవి తలుపులు ఉంటాయి కదా డోర్లై, వాటికైతే ఇట్లా పూతగంధం అంటే బియ్యం పిండి ఉంటుంది, బియ్యం పిండిలో పసుపు కలిపి నూనె కలిపి ఇట్లా పెడతాం. ఇట్లా పెట్టి దానిపైనకి వెళ్ళి పసుపు బొట్లు, మళ్ళీ నెక్స్ట్ కుంకుమ బొట్లు, పిండి బొట్లు ఇవన్నీ పెడతాం. ఖచ్చితంగా ప్రతి డోర్కి, అన్నిటికీ, ఇంట్లో బయట మొత్తం అన్నిటికీ పెడతాం. ఇంట్లో ఎన్ని డోర్స్ ఉంటే అన్ని డోర్స్ దగ్గర, మళ్ళీ డోర్స్కి గోడలకు కూడా పెడతాం. అంటే మొత్తం ఇట్లా గేట్ కాడ నుంచి స్టార్ట్. ఇట్లా గేట్ అయితే ఇలా మొత్తం పండుగ కదా, మొత్తం ఇట్లా బంతిపూలు ఇట్లా కట్టిన తర్వాత మస్తు మంచిగా ఉంది. ఇల్లు అయితే మస్తు కళ వచ్చింది అనిపించింది. నెక్స్ట్ అయితే ఇట్లా గేట్ కాడ ఇట్లా తులసమ్మ కాడ కూడా దీపం పెట్టింది మమ్మీ. ఇదంతా నైట్ అవుతుంది. చుక్కలు చూసిన తర్వాతనే దేవునికి అన్ని బోనాలు పెట్టడం అవన్నీ అవుతాయి అనమాట. ఇట్లా డోర్లకి అయితే పైన ఓం స్వస్తిక్ కూడా వేసిన నేనే వేసిన. అది గంధంతో చేసిన. ఈ పూతగంధం ఏమో పిండితోటి చేస్తాం. నెక్స్ట్ ఇక దేవుళ్ళ దగ్గర అయితే మొత్తం పూజించింది మమ్మీ. ఫ్లవర్స్ ఇట్లా పెట్టి దేవుళ్ళ దగ్గర మొత్తం పూజించింది. బోనాలు కూడా మల్లన్న ఫోటో ముందు పెట్టింది. అంటే ఇట్లా మల్లన్న ఫోటో అంత పర్ఫెక్ట్గా కనిపిస్తలేదు, ముందు బోనాలు ఉన్నాయి కదా. సో నెక్స్ట్ అయితే మల్లన్న బోనాలు పెట్టిన తర్వాత కిందనైతే పొగ వేస్తారనమాట. పొగ మల్లన్నకేమో మైసాజ్ చేస్తారు. మైసాజ్ వేసి ఇట్లా పొగేస్తారు. మిగతా వేరే దేవుళ్ళకి ఎల్లమ్మ గిట్లనేమో గుగ్గిలం వేస్తారు. సో మైసాచ్ తీసుకొచ్చిండే ఆడ. ఆ మైసాచ్ తోటి అయితే ఎత్తుంది. దేవుళ్ళందరినీ ప్రతి ఒక్క దేవుని అలా నీట్గా కడిగేసి మొత్తం పువ్వులు, బొట్లు అవన్నీ పెట్టేస్తాం అనమాట. దేవుని పెట్టుకున్నాడు అంటే ఇదే, మేమైతే ఇట్లా పెట్టుకుంటాం. మీ సైడ్ ఎట్లా చేస్తారో మీరు కూడా కామెంట్ చేసి చెప్పారు నాకు. సో ఇట్లా మొత్తానికి అయితే దీపాలు అయితే పెట్టేసినాం. ఇక్కడ పెద్ద దీపం ఉంది కదా, ఆ దీపం అయితే ఇవాళ నుంచి రేపు సాయంత్రం దాకా ఉండాలి. రేపు మళ్ళీ చుక్కలు చూసి అంతటి వరకు ఉండాలి. ఆ దీపం కింద ఉన్న బియ్యాన్ని రేపు మళ్ళీ వంట చేసుకొని ఒక్క పొద్దు ఇడవాలి. ఆ అన్నంనే వండుకొని మనం ఒక్క పొద్దు ఇడవాలి. ఇట్లా దుర్గమ్మ కాడ, సమ్మక్క కాడ ఇట్లా మొత్తం దీపాలన్నీ ముట్టించింది, పూజించి దేవుళ్ళందరినీ పూజించి. ఇక్కడ కూడా డాడీ మొత్తం తోరణాలు, బంతిపూలు అక్కడ కూడా దేవుళ్ళ దగ్గర కూడా కట్టిండు. సో మొత్తం ఇట్లా పండుగనైతే ఇట్లా అనమాట. దేవుని పెట్టుకున్నాడు అంటే ఇట్లా. నెక్స్ట్ ఇక మమ్మీ అయితే హారతి ఇచ్చింది. హారతి ఇచ్చి ఇక దేవుళ్ళ దగ్గరనైతే దేవుని కాడ పెట్టింది. ఇక మేము అందరం మొక్కుకున్న తర్వాతనైతే ఇక దేవుళ్ళని ఒకసారి మీకు చూపిస్తున్నాను అందరికీ. ఇట్లా పూజించిన తర్వాత ఇట్లా నైవేద్యాలు పెట్టి ఆడ అన్నం, బెల్లం అన్నం, పప్పు, కూర అవన్నీ పెట్టి నైవేద్యాలు పెట్టాలి. దీపాలు ముట్టించిన తర్వాత మా అమ్మ అయితే మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేస్తుంది. ఇక దేవుళ్ళందరికీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక ఒక్క పొద్దు ఇడుచుడే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే మమ్మీ కొబ్బరికాయలు అక్కడ పెట్టేసి ఇక మమ్మీ పొద్దంతా ఒక పొద్దే ఉంది. సో ఇక ఇవాళ మేము ఏమేమి వంటలు చేసినామంటే బగారా అన్నం చేసినాం అందరి కోసం. ఇవి ఇక తినడానికి వస్తారు కదా వాళ్ళ కోసం బగారా అన్నము, ఇది సాంబారు, ఇదేమో వంకాయ చిక్కుడుకాయ టమాటా ఈ కర్రీ వండినాం. ఇక మమ్మీ ఏమో వాళ్ళకి నైవేద్యాలకు వేరే వండింది. ఇవైతే మాకు తిననీక ఇవి కూరలన్నీ. నెక్స్ట్ అయితే ఇక ఇటు ఏమో బెల్లం అన్నమును పసుపు అన్నం కూడా. ఇక మమ్మీ డాడీ అయితే కొన్ని ఫోటోలు కూడా దిగిరు. ఫోటోలు దిగిన తర్వాతనైతే ఇక మమ్మీ డాడీ ఇద్దరు ఒక పొద్దు ఇడిచిర్రు. అంటే డాడీ ఒక్క పొద్దు లేడు, మా అమ్మ ఒక పొద్దు ఉంది. పొద్దున్న నుంచి ఏం తినలేదు, కనీసం వాటర్ కూడా తాగరు. ఒక పొద్దున్నే అట్లా అయిన తర్వాత ఇక నెక్స్ట్ అయితే ఈ చుట్టుపక్కల వాళ్ళని, పిల్లల్ని అందరినీ పిలిచి భోజనాలు అయితే ఇట్లా పెడతాం. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్.